ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో ఒక తిరుగులేని శక్తి. 5 టైటిళ్లతో చెన్నై సూపర్ కింగ్స్ కు సమానంగా రికార్డులు సృష్టించిన ఈ జట్టు ప్రస్తుత 2026 సీజన్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 7 ఓటమి పాలై ప్లే ఆఫ్ ఆశలను దాదాపు వదులుకుంది. శనివారం సీఎస్కేతో జరిగిన కీలక పోరులోనూ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడడంతో ముంబై పతనం పూర్తయింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ సీజన్లో ముంబై ముందుకు వెళ్లడం సాధ్యం కాదు. రోహిత్ శర్మ గాయంతో దూరమవడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హార్దిక్ పాండ్యాకు పరిస్థితులు అనుకూలించడం లేదు. మైదానంలో జట్టు ప్రదర్శన పేలవంగా ఉండడంతో పాటు హార్దిక్ ప్రవర్తనపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్లు ఓడిపోయినప్పుడు సహచర ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం జట్టులోని ఐక్యతను దెబ్బతీస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయం ప్రకారం హార్దిక్కు జట్టులో ఉండాల్సిన కనీస మద్దతు కూడా లభించడం లేదు. ఆటగాళ్లలో కెప్టెన్ పట్ల వ్యతిరేకత పెరగడం వల్లే కలిసికట్టుగా రాణించలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ముంబై ఓటములకు కేవలం కెప్టెన్నే బాధ్యుడిని చేయడం సరికాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ బ్యాటర్లు ఈ సీజన్లో ఘోరంగా విఫలమయ్యారు. బుమ్రా, తిలక్ వర్మ వంటి కీలక ఆటగాళ్లు సైతం ఫామ్లో లేకపోవడం జట్టును రక్షణలో పడేసింది. తిలక్ వర్మ ఒక్క మ్యాచ్లో మినహా మిగిలిన వాటిలో ప్రభావం చూపలేకపోయాడు. ముఖ్యమైన ఆటగాళ్లు నిలకడగా రాణించినప్పుడు వ్యూహాలు ఎన్ని పన్నినా ప్రయోజనం లేదని మనోజ్ తివారీ క్రిక్ బజ్తో వ్యాఖ్యానించారు. ప్రస్తుత పాయింట్ల పట్టికను గమనిస్తే ముంబై ప్లే ఆఫ్ చేరడం 99% అసాధ్యమనిపిస్తోంది. పంజాబ్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ వంటి జట్లు ముందంజలో ఉన్నాయి. ముంబై ప్లే ఆఫ్ చేరాలంటే వారు తమ మిగిలిన మ్యాచ్లన్నీ గెలవడంతో పాటు పైన ఉన్న జట్లన్నీ తమ మిగిలిన మ్యాచ్ల్లో ఓడిపోవాలి. ఇన్ని సమీకరణాలు ముంబైకి అనుకూలంగా మారడం దాదాపు అసాధ్యం. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన జట్టు ఇలాంటి దీనస్థితిలో నిష్క్రమించడం అభిమానులకు జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఇక ప్లే ఆఫ్ ఆశలను పక్కన పెట్టి మిగిలిన మ్యాచ్ల్లోనైనా గెలిచి టోర్నీ నుంచి గౌరవప్రదంగా తప్పుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. ఆటగాళ్ల మధ్య సఖ్యత పెరగడం, ఫామ్ కోల్పోయిన స్టార్ ప్లేయర్లు తిరిగి పుంజుకోవడం జట్టుకు ముఖ్యం. రాబోయే సీజన్ల దృష్ట్యా ఈ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ముంబై ఇండియన్స్ ఈ గడ్డు కాలాన్ని ఎలా దాటుతుందో చూడాలి.